Evening, guys. Good evening, sir. Good evening. So last classes లో డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేశారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా అమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. క్లియర్? ప్రాబ్లం నెంబర్ 4 లో మిషనరీ పర్చేజ్ ఫ్రమ్ రాజు ఐటీ సొల్యూషన్స్ అని ఉంది కదా సార్. దాని మిషనరీ డెబిట్ తీసుకుంటాం, రాజు ఐటీ సొల్యూషన్స్ క్రెడిట్ తీసుకుంటాం కదా సార్. దీంట్లో మరి పర్చేజెస్ ని తీసుకోమా సార్? రేపటి క్లాస్ లో మీకు అర్థం అవుతుంది. ఓకే, తీసుకోవచ్చా తీసుకోవచ్చు. ఓకేనా? ఈ ఫస్ట్ క్లాస్ లో ఏవైతే డౌట్స్ ఉన్నాయో అది ఈ రోజు క్లాస్ రేపటి క్లాస్ అయిపోయిన తర్వాత మీకే క్లారిటీ వస్తుంది నీట్గా. ఓకే, ఇక రిమైనింగ్ వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్ అడగచ్చండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కెనరా బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్. దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? HDFC Bank to debit, sir. HDFC Bank debit, Canara Bank credit, sir. ఫ్రమ్ అంటే క్రెడిట్, టు అంటే డెబిట్. నెక్స్ట్ పార్ట్ లో ఓకే, ఇంకా ఎనీ డౌట్స్? ఎక్స్పెన్సెస్ లో డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో రెండు చెప్పారు కదా. దాంట్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో వేజెస్ ఫ్యాక్టరీ రెంట్ అని ఉంది. సో ఫ్యాక్టరీ రెంట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో మళ్ళీ రెంట్ అని వచ్చింది. సో దానికి దీనికి ఎట్లా డిఫరెన్స్? ఫ్యాక్టరీ అయితే ఫ్యాక్టరీ అని మెన్షన్ చేస్తారు. ఓకే, ఆఫీస్ అయితే మెన్షన్ చేయరు, జస్ట్ రెంట్ అని ఉంటుంది. లేదంటే ఆఫీస్ రెంట్ అయినా మెన్షన్ చేస్తారు. ఓకే. సో డిఫరెన్స్ గమనించాలంటే ఏంటంటే ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు పర్టికులర్ గా మెన్షన్ చేస్తారు ఫ్యాక్టరీ రెంట్ అని. ఓకే ఓకే, యా అట్లా. ఇంకా రిమైనింగ్ వాళ్ళమా? క్లియరా? ఓకే, వెరీ గుడ్. స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. యా, పీపీటీ కనబడుతుందా? గ్రూప్స్ లెడ్జర్స్. ఓకే సార్. ఓకే. యా, Okay, sir. సో నిన్నటి క్లాస్లో మనము లైక్ డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకున్నాం. సో టుడే క్లాస్లో వచ్చేసి మనకి గ్రూప్స్ అండ్ లెడ్జెస్ని మనం చేయడం జరుగుతుంది. యా, సో టాలీలో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే టాలీ కంపెనీ వాళ్ళు ప్రీ డిఫైన్డ్గా టోటల్ గ్రూప్స్ 28 ఇస్తారు. తర్వాత లెడ్జెస్ 2 ఇస్తారు. ఓచర్ టైప్ కీస్ 24 ఇస్తారు. ఇవి ప్రీ డిఫైన్డ్గా ఆటోమేటిక్గా కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకేనా? ఇప్పుడు వాటి గురించి మనం డిస్కషన్ చేయాలి. ఓచర్ టైప్ కీస్ గురించి టుమారో డిస్కస్ చేస్తాం. ఈరోజు మనం 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కషన్ చేస్తాం. ఈ 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్లో దీంట్లో మళ్ళీ డివైడ్ చేశారు. ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13. ఓకే, ఈ ప్రైమరీ గ్రూప్స్లో మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేశారు. బ్యాలెన్స్ షీట్లో 9 ఐటమ్ గ్రూప్స్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్లో 6 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. సో ఆ బ్యాలెన్స్ షీట్ 9 గ్రూప్ ఐటమ్స్లో సో తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ 6 గ్రూప్ ఐటమ్స్లో ఏమున్నాయో తెలుసుకోవాలి. రిమైనింగ్ సబ్ గ్రూప్ ఐటమ్స్ 13లో ఏమున్నాయి, ఇలా వీటి గురించి మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ 9 గ్రూప్ ఐటమ్స్లో క్యాపిటల్, లోన్స్ అండ్ లైబిలిటీ, కరెంట్ లైబిలిటీ, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, బ్రాంచ్ అండ్ డివిజన్, మిస్లెన్ ఎక్స్పెన్సెస్, సస్పెన్స్ అకౌంట్స్. ప్రాఫిట్ అండ్ లాస్ 6 గ్రూప్ ఐటమ్స్లో సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. 13 సబ్ గ్రూప్స్ ఐటమ్స్లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బ్యాంక్ ఓడి, సెక్యూర్డ్ లోన్స్, unsecured loans, duties and taxes, provisions, sundry creditors, stock in hand,
డిపాజిట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, సన్రీ డెబ్టర్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్. ఓకే, టాలీలో ఇలా చూపిస్తాయి 28 గ్రూప్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో వెళ్ళి మనం చూడవచ్చు. మనకు ప్రీ డిఫైన్డ్గా క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ టాలీలోనే ఉంటాయి. వీటిని మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు. సో గోల్డ్లో గ్రూప్స్ అండ్ సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఇటాలిక్లో లెడ్జెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి, నిన్న మీరు 5 ప్రాబ్లమ్స్ డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేస్తారు. అదే 5 ప్రాబ్లమ్స్ నుంచే వాటిని జర్నల్ ఎంట్రీస్ అంటాం. ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ని డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుంది అనేది మీరు టుడే క్లాస్లో ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే బిజినెస్కి ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఓకే, సో ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలి. లోకేష్ ఇన్ఫోటెక్ అనే ఇన్స్టిట్యూషను సో ఏంటి, హ్యూమన్ బీయింగ్ కాదు, అది ఒక సంస్థ. నేను ఓనర్ని, లోకేష్ అనేవాడు ఓనర్. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ మనిషి కాదు కాబట్టి దాని అంతకు అది పని చేసుకోలేదు కాబట్టి ఓనర్ అనేవాడు ఏం చేస్తాడు, లోకేష్ ఇన్ఫోటెక్ అనే సంస్థలో నిలబడి సో బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి ఏమొస్తున్నాయి, బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతున్నాయి అనేది లెక్కాచారం చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్కు డబ్బులు కావాలి. బిజినెస్కు డబ్బులు కావాలంటే బిజినెస్ ఎవరిని అప్రోచ్ అవుతుంది, ఓనర్ని అప్రోచ్ అవుతుంది. ఓనర్ ఇవ్వకపోతే బయట అవుట్ సైడ్ దగ్గర ఎవరో ఒకరి దగ్గర తీసుకుంటుంది. బ్యాంకుల దగ్గరనో స్టేట్ల దగ్గరనో ఎవరొకరి దగ్గర అప్పు తెచ్చుకుంటుంది. ఒకవేళ ఓనరే తన బిజినెస్కి డబ్బులు ఇస్తే ఓనర్ పేరు లోకేష్ కదా, లోకేష్కి పేరుకి బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. అది అకౌంట్స్లో ఓనర్కి మాత్రమే యూనిక్ నేమ్. ఓకే, సో క్యాపిటల్ అంటే ఓనరే తన యొక్క బిజినెస్కి డబ్బులు ఇస్తే ఓనర్ పేరు రాసుకోవాలి కాబట్టి బిజినెస్ అప్పు తీసుకుంది కాబట్టి ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని తీసుకుంటుంది. ఓకే, ఓనర్ బిజినెస్కి 5 lakhs ఇచ్చాడు అప్పుగా. బిజినెస్ ఏం చేసింది, ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది కాబట్టి ఓనర్ పేరు లోకేష్ అని రాయకుండా క్యాపిటల్ అని రాసుకుంది. ఓకే, ఓనరే బిజినెస్ నుంచి ఆ 5 lakhsలో 2 lakhs పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు. దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఈ 2 నేమ్స్ ఓనర్కి మాత్రమే, ఇవి 2 నేమ్స్ ఓనర్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. క్యాపిటల్ వచ్చినా డ్రాయింగ్స్ వచ్చినా వీటికి ఆపోజిట్లో క్యాపిటల్ వస్తుంది గ్రూప్. ఓకేనా, మీకు ఆ 5 ప్రాబ్లమ్స్లో మా తర్వాత చేసే ప్రాబ్లమ్స్లో ఎక్కడ క్యాపిటల్ అని వచ్చినా మీరు అండర్ గ్రూప్ క్యాపిటల్ అని తీసుకోవాలి. ఓకే, సో తర్వాత ఓకే, ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి డబ్బులు కావాలి. ఓకే, క్యాపిటల్ అనేది స్టార్ట్ చేసాం, బాగుంది. నెక్స్ట్ ఏముంది, బిజినెస్కి కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ మనకు కావాలి. స్టాక్ ఆర్ గూడ్స్ మనకు కావాలి కాబట్టి మన బిజినెస్ ఏం చేస్తుంది, మార్కెట్లో రకరకాల షాపుల దగ్గర వెళ్తుంది. వెళ్ళి 1,00,000కో 1 lakh 2 lakhsకో 3 lakhsకో స్టాక్ ఆర్ గూడ్స్ని సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, పర్చేజెస్ ఫ్రమ్ రాజా ఎంటర్ప్రైజెస్, పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్. ఇలా రకరకాల పర్సన్స్ దగ్గర నుంచి మన బిజినెస్ స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తుంది. సో పర్చేజెస్ అని వచ్చిందంటే పర్చేజెస్ గ్రూప్ తీసుకోవాలి. పర్చేజెస్ గ్రూప్ తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ ఆర్ఎస్ 1 lakh పర్చేజ్ చేసాం. దానిలో ఒక 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది. అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ సప్లయర్కి పర్చేజ్ రిటర్న్స్ చేస్తాం. పర్చేజెస్ అని వచ్చిన లెడ్జర్, పర్చేజ్ రిటర్న్స్ అని లెడ్జర్ వచ్చినా మీరు గ్రూప్ ఏం తీసుకోవాలి, పర్చేజెస్ తీసుకోవాలి. ఓకే, ఆ నేమ్స్ని కాసేపు పక్కన పెట్టండి. నేమ్స్ని ఏమని పిలుస్తాం మనం, సప్లయర్స్
లేదా గివర్స్ అంటాం. వారికి ఏమి ఇచ్చింది పేరు టాలీ? సన్డ్రీ క్రెడిటార్స్ ఇచ్చింది. సన్డ్రీ క్రెడిటార్స్ లైక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అంటే పర్చేజెస్ గ్రూప్ తీసుకోవాలి. రాజా ట్రేడర్స్కి సన్డ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. అక్కడ 2 లెడ్జెస్ ఉన్నాయి. ఓకేనా? సో పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్, పర్చేజెస్కి పర్చేజెస్ తీసుకోవాలి, బాలాజీ ట్రేడర్స్కి సన్డ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. పర్చేజ్ పక్కన నేమ్ వచ్చింది అంటే మీరు ఆటోమేటిక్గా ఏమనుకోవాలి? సో సన్డ్రీ క్రెడిటార్స్ అనుకోవాలి. ఆటోమేటిక్గా సన్డ్రీ క్రెడిటార్స్ అని మీరు అనుకోవాలి. ఓకే, క్లియర్ అమ్మా? ఇది అర్థమైందా? ఈ స్క్రీన్ అర్థమైందా? ఓకే ఏదైనా సార్. డౌట్స్ ఉన్నాయా? యా, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం? పర్చేజ్ చేసిన తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని స్టాక్ ఆర్ గూడ్స్ ఎవరికి సేల్ చేస్తాం? కస్టమర్స్కి సేల్ చేస్తాం. సేల్స్ టు కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు నిర్మలా మర్చెంట్స్, సేల్స్ టు నవ్య ఎంటర్ప్రైజెస్, ఇలా 100 మంది కస్టమర్స్కి ఆ స్టాక్ని సేల్ చేస్తాం. సేల్స్ అని వచ్చిందంటే సేల్స్ గ్రూపే తీసుకోవాలి. ఓకే, సేల్స్ టు కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ ఆర్ఎస్ 30,000. నువ్వు కళ్యాణ్కి సేల్ చేసావు, దాంట్లో 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది. ఆ కళ్యాణ్ ఏం చేస్తాడు? నీకు మళ్ళీ సేల్స్ రిటర్న్ చేస్తాడు. సేల్స్ రిటర్న్ వచ్చినా 2 సపరేట్ లెడ్జెస్. ఆ 2 ఏ వచ్చినా కూడా మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి? సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. ఇప్పుడు కళ్యాణ్ అని చెప్పాం కదా, కళ్యాణ్ అంటే నేమ్ ఆఫ్ ది డెప్టార్స్, బయ్యర్స్ లేదా రిసీవర్స్. వాళ్ళకి టాలీ ఏం పేరు ఇచ్చింది? సన్డ్రీ డెప్టార్స్. పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సన్డ్రీ క్రెడిటార్స్, సేల్స్ పక్కన నేమ్ వస్తే సన్డ్రీ డెప్టార్స్. ఇది ఫిక్స్ అయిపోవాలి. సేల్స్ అనే లెడ్జర్ కామన్ అన్నిటికీ. నీకు 100 మంది కస్టమర్స్ ఉన్నా సేల్స్ అనేది ఒకే లెడ్జరే, కానీ కస్టమర్స్ మారుతూ ఉంటారు. కళ్యాణ్, ప్రియా, పల్లవి, రాజు, నీరజ్, కిషోర్, రమ్య, సీను, ఇలా ఎంతమంది అయినా కావచ్చు. వాళ్ళందరినీ క్రియేట్ చేయాల్సిందే. క్రియేట్ చేసి వాళ్ళందరి గ్రూప్లో సన్డ్రీ డెప్టార్స్ అని తీసుకోవాలి. సన్డ్రీ డెప్టార్స్. సో తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఫ్యాక్టరీలో మనకి జరుగుతాయి. ఓకే, ఓకేనా? సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఫ్యాక్టరీలో జరుగుతాయని చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఫ్యాక్టరీలో వేజెస్. సో వేజెస్ అంటే ఏంటంటే నెలకు పనిచేసే వాళ్ళు ఉంటారు, తర్వాత కూలీకి పనిచేసే వాళ్ళు ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనిచేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. అది వేజెస్ అంటారు. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే ఫ్యాక్టరీ రెంట్ అనేది కట్టాలి. సో తర్వాత ఆ ఫ్యాక్టరీలో మిషన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. తర్వాత ఆ ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి స్టాక్ వెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, క్యారేజ్ ఇన్వర్డ్స్, ఫ్రైట్ ఛార్జెస్ ఇలా కూడా జరుగుతాయి. తర్వాత ఏరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంపోర్ట్ చేయాలన్నా మనము సో ఈ లెడ్జెస్ ఏ వచ్చినా కూడా మనం అండర్ గ్రూప్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ క్లియర్ మా? అర్థమైందా ఈ స్క్రీన్? అర్థమైందండి? ఓకే సార్. ఓకే సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? లైక్ సో ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. ఎంప్లాయీస్కి మంత్లీ శాలరీస్ ఇవ్వాలి. ఓకే, సో తర్వాత రెంట్ పే చేయాలి. ఆఫీస్ అన్నాక టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి. ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాలి, ఎవరికైనా అప్పుకు మనం ఇంట్రెస్ట్ ఇచ్చి ఉంటాం. తర్వాత స్టార్టింగ్లో ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్ అని చెప్పాం. ఇప్పుడు బిజినెస్ ఓనర్కి నెల ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ అని క్యాపిటల్ అంటాం. అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలి, ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాలి, ఎవరికైనా డబ్బులు ఇచ్చింటాం వాడు ఇవ్వకుండా ఉంటాడు, అవి బ్యాడ్ డెట్స్ కింద చూపించుకోవాలి. తర్వాత ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్, నెల కరెంటు బిల్ కట్టాలి, ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాలి, స్టేషనరీ, పోస్టేజ్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్, ఇలా రకరకాలుగా బిజినెస్లో లెడ్జెస్ అనేవి ఉంటాయి. ఈ లెడ్జెస్ ఏ వచ్చినా కూడా మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత నెక్స్ట్ లోన్స్ అండ్ లైబిలిటీ. మన బిజినెస్ మార్కెట్లో అవుటర్స్ దగ్గరికి వెళ్ళి
ఎవరి దగ్గర నుంచి అయినా అప్పు తీసుకుంటే లోన్ టేకెన్ అనే పదం వస్తుంది. లోన్ టేకెన్ ఫ్రమ్ ప్రసాద్ ఎంటర్ప్రైజెస్, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముతూట్ ఫైనాన్స్. ఇలా రకరకాల పర్సన్స్ దగ్గర నుంచి మనం లోన్ తీసుకున్నాము అంటే వాటి అండర్లో లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. లోన్ టేకెన్ అనే పదం కంపల్సరీగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్. మన బిజినెస్ అవుటర్స్కి లోన్స్ ఇస్తే లోన్స్ గివెన్ టు రమేష్ ఎంటర్ప్రైజెస్, లోన్ గివెన్ టు ముతూట్ ఫైనాన్స్, లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్. మనం అవుటర్స్కి లోన్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. మనం లోన్ తీసుకుంటే లోన్స్ అండ్ లైబిలిటీ, మనం ఎవరికైనా లోన్స్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్, ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్. ఇవన్నీ కూడా మన బిజినెస్ కోసం మనం ఉపయోగించుకుంటాం కాబట్టి 1 year పైనే ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ యూజ్ పొందాలి. సో వాటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. వాటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పుకుంటాం. ఓకే, క్లియర్ మా? ఎక్స్ప్లెయిన్ అర్థమైందా? ఓకే సార్. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. ఇప్పుడు మన బిజినెస్ అవుటర్స్కి లైక్ 20,000 30,000 ఇచ్చింది అనుకోండి, పక్కింటి వాళ్ళకు ఎదురింటి వాళ్ళకు. ఊరికే ఇస్తామా? వాళ్ళు 1 year తర్వాత ఇచ్చారు ఆ 30,000, మనం సింపుల్గా తీసుకుంటామా? 30,000 చెప్పండి, తీసుకుంటామా? ఏం చేస్తాం? ఇంట్రెస్ట్ అడుగుతాం కదా. ఓకే, ఓకే. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ కూడా మనం రిసీవ్ చేసుకుంటాం. ఇప్పుడు అకౌంట్ రిసీవ్డ్ అంటే మనం 20,000 ఇవ్వలే, అది మనకి ఏమవుతుంది? డిస్కౌంట్ రిసీవ్డ్. తర్వాత ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. ఓకే, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు అని చెప్పాను స్టార్టింగ్లో. అదే 2 years ఉపయోగించుకొని అదే 2 lakhs బిజినెస్కి ఇస్తే ఓనర్ ఒప్పుకుంటారా? బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఆ 2 lakhs మీద ఇంట్రెస్ట్ అడుగుతుంది. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. ఇంకా ఎవరికైనా మనం కమిషన్కి పనిచేస్తూ ఉంటే కమిషన్స్ కానీ మనకు వచ్చినట్లయితే కమిషన్ రిసీవ్డ్ అని చెప్తాం. కమిషన్ రిసీవ్డ్. ఇవి ఏ వచ్చినా మీరు అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ డైరెక్ట్ ఇన్కమ్స్. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు మీరు ఏదో ఒక ఫ్యాక్టరీలో మీరు పని చేస్తున్నారు, అక్కడ మీకు ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం, ఇంజూరీ జరిగిందనుకో బాడీలో, అప్పుడు ఇన్సూరెన్స్ మీకు వస్తుంది. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. తర్వాత ఫ్రైట్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్. ఇలా ఏ వచ్చినా కూడా అండర్లో డైరెక్ట్ ఇన్కమ్స్ మీరు తీసుకోవాలి. అండర్లో డైరెక్ట్ ఇన్కమ్స్. తర్వాత కరెంట్ అసెట్స్. ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. మన కస్టమర్కి స్టాక్ ఆర్ గుడ్స్ సేల్ చేసాం, వాళ్ళు 6 months లోపలే డబ్బులు ఇవ్వాలి మనకి. ఎవరెవరు ఎంతెంత ఇవ్వాలి, బిల్స్, రిసీవబుల్స్ అనే ఒక లెడ్జర్ చేసుకొని వాటిలో మనం ఎంటర్ చేసుకుంటాం. తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. మన మొబైల్ రీఛార్జ్, డిష్ టీవీ రీఛార్జ్ 3 నెలలకు 6 నెలలకు చేసుకుంటుంటాం కదా, అలా వీటిని కూడా ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కింద షో చేసుకుంటాం. షేర్స్. ఇప్పుడు నా కంపెనీ షేర్లు నేను మార్కెట్లో అమ్ముతాను, నాకు డబ్బులు అవసరం ఉంది. మీ అందరి దగ్గర 10,000 డబ్బులు ఉంది, మీరు నా కంపెనీలో షేర్లు కొంటారు. ఆ డబ్బులతో నేను వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను. ఇలా ఏ వచ్చినా కూడా అండర్లో కరెంట్ అసెట్స్ మీరు తీసుకోవాలి. కరెంట్ లైబిలిటీస్. బిల్స్ పేయబుల్. మనము ఎవరికైనా డబ్బులు పే చేయాల్సినట్టు ఉంటే బిల్స్ పేయబుల్ అంటాం. ఓకే, సో మనం బిజినెస్ ఎవరికైతే డబ్బులు పే చేయాల్సి ఉందో, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి అనేది బిల్స్ పేయబుల్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే మన పెండింగ్ బ్యాలెన్సెస్. ఇప్పుడు ఒక కస్టమర్కి 1,00,000 రూపాయలు ఇవ్వాలి, 50,000 మనం ఆల్రెడీ ఇచ్చి ఉన్నాం, ఇంకా 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది, దాన్ని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఇవి రెండు ఏ వచ్చినా కూడా మనం అండర్లో కరెంట్ లైబిలిటీస్ తీసుకోవాలి. కరెంట్ లైబిలిటీస్. సో తర్వాత బ్యాంక్ అకౌంట్. నేమ్ ఆఫ్ ది బ్యాంక్స్ SBI ఆర్ కెనరా బ్యాంక్. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా
ఏదో ఒక అకౌంట్ అనేది మీ కరెంట్ అకౌంట్ అనేది కంపల్సరీ కావాలి. ఓకేనా? సో అప్పుడు ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, కెనరానో ఏదో ఒకటి తీసుకుంటారు. దాని అండర్లో మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇప్పుడు బిజినెస్లో బాగా ప్రాఫిట్ వచ్చిందనుకోండి, కొంత అమౌంట్ మనం రిజర్వ్లో పెట్టుకుంటాం, క్యాపిటల్ రిజర్వ్లో. ఎందుకంటే ఇలాంటి కరోనా అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయనుకోండి, అప్పుడు బిజినెస్ సర్ప్లస్ ఏర్పడుతుంది. కాబట్టి ఆ క్యాపిటల్ నుంచి అమౌంట్ తీసుకొని ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ జనరల్ రిజర్వ్. ఎంప్లాయీస్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, బోనస్లు ఇవ్వడం, డివిడెండ్స్ ఇవ్వడం ఇలా చేస్తారు. ఇలా క్యాపిటల్ రిజర్వ్ వచ్చినా, జనరల్ రిజర్వ్ వచ్చినా మీరు అండర్ గ్రూప్లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోవాలి. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్. మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్కి ఇన్వెస్ట్మెంటే తీసుకోవాలి. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఇవి జిఎస్టీ వచ్చినప్పుడు వస్తాయి. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ తీసుకోవాలి. ఇవి 3 ఏ వచ్చినా కూడా మనం అండర్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోవాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. మనము మన కరెంట్ అకౌంట్తో రెగ్యులర్గా బిజినెస్ చేస్తూ ఉంటే బ్యాంక్లో డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం, మనకి ఏదైనా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ కావాలనుకుంటే ఆ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. తర్వాత బ్రాంచ్ అండ్ డివిజన్స్, బ్రాంచ్ ఆఫీస్ అంటాం. సో ఇవి ఏంటంటే మనకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నప్పుడు, మల్టిపుల్ బ్రాంచెస్ కోసం మనం ఏమైనా అసెట్స్ కొన్నప్పుడు, సో ఏ దానికి మనం కొన్ని ఉపయోగిస్తున్నాం అనేది బ్రాంచ్ ఆఫీస్ అయితే బ్రాంచ్ ఆఫీస్ డివిజన్స్ తీసుకోవాలి. తర్వాత స్టాక్ ఇన్ హ్యాండ్. మన ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ ఉన్నట్లయితే మనము సిచ్యువేషన్ బట్టి వాటిని ఎంటర్ చేసుకుంటాం. తర్వాత మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్. దాని కింద రిపేర్స్, బ్యాంక్ ఛార్జెస్, గిఫ్ట్స్, డొనేషన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఆఫీస్ సప్లైస్. ఇవి ఏ వచ్చినా కూడా అండర్లో మనం మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం. ఇంకా కొన్ని మీకు అడిషనల్గా సెకండ్ మెటీరియల్ వస్తాయి. అవి సిచ్యువేషన్స్ బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇవి మనకి గ్రూప్స్ అండ్ లెడ్జెస్. మీరు ఆ 5 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఐడెంటిఫై చేయాలి. జస్ట్ ఒక ప్రాబ్లంకి నేను చూపిస్తాను. ఫస్ట్ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి చెప్పండి, ఎవరో చూద్దాం. ఎనీబడి? ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఫస్ట్ ప్రాబ్లంలో? చూస్తేనే నాకు ఐడెంటిటీ చెప్పాలి. ఈ ప్రాబ్లం క్యాష్తో కలిపి ఎన్ని ఉన్నాయి? క్యాష్తో కలిపి ఎన్ని ఉన్నాయి చెప్పండి. చెప్పండి, ఎన్ని లెడ్జెస్ ఉన్నాయమ్మా? 11 లెడ్జర్స్. 11. చెప్పండి. 11 సార్. 11. 11. వెరీ గుడ్. సో క్యాష్తో కలిపి 11. ఏమేమి చెప్పండి? క్యాపిటల్, క్యాష్, పర్చేజ్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, వెరీ గుడ్. సేల్స్, కళ్యాణ్ మర్చెంట్, ఎస్బీఐ బ్యాంక్, రెంట్, వేజెస్, డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. ఇప్పుడు స్మాల్ టెస్ట్ లాగా చేద్దాం. లెడ్జెస్ క్యాపిటల్కి ఏమొస్తుంది? అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్. పర్చేజ్కి పర్చేజ్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్కి సన్రీ క్రెడిటర్, క్రెడిట్. సేల్స్కి సేల్స్. కళ్యాణ్ 2 లెడ్జెస్ ఉన్నాయి. కళ్యాణ్కి ఏమొస్తుంది?
సన్రీ డెటార్. డెబిటర్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? క్యాష్ డిపాజిట్ ఎస్బీఐ బ్యాంక్. క్యాష్ డిఫాల్ట్గా ఉంటుంది, వాటిని చేయాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏం తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్. ఏంటంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ అంటే డైరెక్ట్ ఇన్కమ్. ఇవి ఫస్ట్ ప్రాబ్లమ్స్ లో ఉన్న charges. ఇంకా కొన్ని అడిషనల్ గా ఇచ్చాను, వాటి కూడా చెప్పండి చూద్దాం. కంప్యూటర్ అంటే ఫిక్స్డ్ అసెట్. అసెట్స్, టాంజిబుల్. మిషనరీ, ఫిక్స్డ్ అసెట్. షేడ్స్, కరెంట్ అసెట్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫ్యాక్టరీ రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్. ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్. బ్యాంక్ ఓడి, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. ఫైన్స్, క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్. పర్చేజ్ రిటర్న్, పర్చేజ్ అకౌంట్. రిటర్న్స్. సేల్స్ రిటర్న్, సేల్స్. డిప్రిసియేషన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫీస్ పేయబుల్, కరెంట్ లయబిలిటీ. లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్స్ అండ్ లయబిలిటీ. loan given to Raja Trades, లోన్స్ అండ్ అసెట్స్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్. సో ఈ విధంగా మీరు ఆ 5 ప్రాబ్లమ్స్ కి గ్రూప్స్ సెలెక్ట్ చేసి ఇదే విధంగా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఎనీ డౌట్స్? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? సార్ ఇప్పుడు డైరెక్ట్ ఇన్కమ్స్ లో ట్రాన్స్పోర్టేషన్ రిసీవ్డ్ అన్నారు కదా సార్, అది ఎక్కడి నుంచి రిసీవ్ అవుతుంది సార్? మనకి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్స్ అవుతుందేమో కదా సార్, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు సరుకు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ పంపిస్తున్నావు, ఓకే? ఓకే సార్. నువ్వు ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా డబ్బులు యాడ్ చేసుకునే కదా ట్యాక్స్ వేస్తావు. ఓకే ఓకే అది నీకు ఇన్కమే కదా. ఓకే సార్. ఓకే. అదే ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తావు, ఇది Okay. టీఏడిఎల్ అంటారు కదా. టీఏడిఎల్ అంటే ఏంటి? అది నీకు ఇన్కమే కదా. ఎస్ సార్. మరి అది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్, ఇప్పుడు ఇది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. మనం ఆలోచించాల్సింది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా. కంపెనీ ట్రాన్స్పోర్టేషన్ పే చేయాలి, అట్ ది సేమ్ టైం మనం వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసినా అది ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెసే కదా. మన ట్రాన్స్పోర్టేషన్ మనం కూడా పంపిస్తాం కదా ట్రాన్స్పోర్టేషన్ ని. మీరు ఒక సైడ్ నుంచే చూడాలి. రిసీవ్డ్ అన్నారంటే అది మనకి ఇన్కమ్ అని అర్థం. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ పెయిడ్ అంటే మనకి ఎక్స్పెన్సివ్. అంటే ఇప్పుడు మనం వేసేది అకౌంట్స్ కంపెనీ పరంగా అనుకుంటాం, ఇప్పుడు ఇవన్నీ కంపెనీకే కదా. కంపెనీ పరంగానే. కంపెనీ పరంగా అయితే నార్మల్ గా ఉంటుంది, అదే మీరు ఫ్యాక్టరీ పరంగా ఆలోచించండి. ఓకే, ఆఫీసు ఫ్యాక్టరీ రెండు చెప్పాం కదా. ఫ్యాక్టరీ పరంగా ఆలోచించండి. అంటే మా డౌట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది మనం ఇంక్లూడ్ చేస్తాం బిల్లు అంటే ఓహో ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు మీరు, మనకు రిసీవబుల్ అవుతుంది అనేసి.
ఓకే. సార్ నేను ఇవాళే జాయిన్ అయ్యాను. నాకు మెటీరియల్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎట్లా నేను డౌన్లోడ్ చేసుకోవాలి? పంపిస్తాను లింక్స్, ఈ వీడియోస్ మళ్ళీ షేర్ చేస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సరే సార్, థ్యాంక్ యూ. గూగుల్ ఫామ్ ఇస్తాను, అది ఫిల్అప్ చేయండి, లేదంటే మెయిల్ ఐడి పంపించాను నాకు వాట్సాప్. ఓకే.